హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. దాయాది పైన మరొకసారి మనదే పైచేయి. కానీ దాదాపు సగం మ్యాచ్ అయ్యేందాకా కూడా పాకిస్తాన్ గెలుస్తుందేమో అని భారత అభిమానులు ఆతృతగా ఉన్నటువంటి సందర్భం. వాన కొద్దిగా ఎఫెక్ట్ కలిగించింది, డిలేడ్ స్టార్ట్ అయినా కానీ ప్రేక్షకుల ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఓవర్ల కుదింపు జరగలేదు. ఫుల్ కోట్ ఆఫ్ ఓవర్స్. టాస్ గెలిచినటువంటి పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకోవటం, ఫోర్కాస్ట్ కండిషన్స్ని చక్కగా ఉపయోగించుకుంటూ పాకిస్తాన్ బౌలర్లు అద్భుతమైనటువంటి బౌలింగ్. షహీన్ షా అఫ్రిది మొదటి ఓవర్లో 8 రన్స్ కన్సీడ్ చేశాడు. కానీ అదే రోహిత్ శర్మని తిరిగి షహీన్ షా అఫ్రిదీనే సాధించగలిగాడు ఆ వికెట్ని. మరొక వైపు నజీం షా అద్భుతమైనటువంటి బౌలింగ్. ఓవరాల్గా 3 వికెట్స్ తీశాడు. మొదట్లోనే కీలకమైనటువంటి కింగ్ కోహ్లీ వికెట్ని సాధించాడు. కోహ్లీకి పాకిస్తాన్ మీద చాలా అద్భుతమైనటువంటి రికార్డు ఉంది. దాంతో కోహ్లీ వికెట్ సాధించిన వెంటనే పాక్ శిబిరంలో ఆనందాలు మిన్నంటాయి. ఆ వెంటనే రోహిత్ శర్మ అవుట్ అవటం, 19 for 2. పవర్ ప్లే చాలా కష్టంగా జరుగుతున్నటువంటి సందర్భం. నెంబర్ 3 రిషబ్ పంత్ వికెట్ అటు బౌలర్లకి సహకరిస్తున్నటువంటి సమయంలో షాట్స్ ఆడటం కొంచెం కష్టంగా ఉన్నటువంటి సమయం. రకరకాల విన్యాసాలతోటి షాట్స్ ఆడేటువంటి ప్రయత్నం చేశాడు రిషబ్ పంత్. ఆల్మోస్ట్ క్రీజ్లో భరతనాట్యం చేశాడని చెప్పచ్చు. అది కూడా ప్రేక్షకులను అలరించింది, చాలా ట్రోల్ అయినాయి. నిన్నటి మ్యాచ్లో ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయం చక్కటి ఫలితాన్ని ఇచ్చింది. సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ హార్దిక్ పాండ్యా వీళ్ళని కాదని నెంబర్ 4లో అక్షర్ పటేల్ని అబ్ ది ఆర్డర్ పంపించడం మంచి ఫలితాన్ని ఇచ్చింది. అక్షర్ పటేల్ కూడా మొదట్లో కొద్దిగా ఇబ్బంది పడినా కూడా ఒక ఎండ్లో వికెట్ పడకుండా కాపాడగలిగాడు. దాంతో రిషబ్ పంత్ కుదురుకున్న తర్వాత ధాటిగా పరుగుల్ని చేసేటువంటి పని మొదలుపెట్టాడు. ఈవెన్ అక్షర్ పటేల్ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్, 20 రన్స్ ఆఫ్ 18 డెలివరీస్. ఇన్నింగ్స్ 10th ఓవర్లో రౌఫ్ వేసినటువంటి ఆ ఓవర్ని రిషబ్ పంత్ హ్యాట్రిక్ బౌండరీలు సాధించడంతో ఇండియన్ ఇన్నింగ్స్లో మొమెంటం అనేటువంటిది కనబడింది. ఆ జోరు అలాగే కొనసాగుతూ 14 ఓవర్స్ అయ్యేటప్పటికి 96 ఆన్ ద బోర్డ్. ఆ వికెట్ మీద 140, 135, 140 విల్ బి ఏ డిఫెండబుల్ స్కోర్ అనేటువంటి సందర్భంలో ఖచ్చితంగా 140+ సాధిస్తుందేమో. ఎందుకంటే రిషబ్ పంత్ ఉన్నాడు, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ జడేజా, వీళ్ళంతా బ్యాటింగ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఆ స్కోర్ సాధిస్తామనుకున్నాం. కానీ ఇన్నింగ్స్ 15th ఓవర్ మహమ్మద్ ఆమీర్, ఇండియా మీద మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి ఆమీర్ మొదటి బంతికే 15th ఓవర్ ఫస్ట్ బాల్కి ఏ ఫుల్ లెంత్ డెలివరీ. రిషబ్ పంత్ మిడ్ ఆఫ్ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం, ఏ లాఫ్టెడ్ షాట్, బట్ కెప్టెన్ బాబర్ ఆజం చక్కగా జడ్జ్ చేస్తూ పట్టినటువంటి క్యాచ్. దాంతో పంత్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే నెక్స్ట్ డెలివరీకే ఏ బ్యాక్ ఫుట్ పంచ్. జడేజా సునాయాసమైనటువంటి క్యాచ్ షార్ట్ కవర్స్లో. దాంతో వరుసగా 2 వికెట్లు పట్టడంతో మరొకసారి ఇండియా శిబిరంలో అలజడి. అయితే ఒకవైపు హార్దిక్ పాండ్యా టైమింగ్ చేయడంలో ఇబ్బంది పడుతూ, స్ట్రైక్ రొటేట్ చేయడంలో ఇబ్బంది పడుతున్నటువంటి సమయం. కానీ హర్షదీప్ సింగ్ కొద్దిగా జోరుని చూపించేటువంటి ప్రయత్నం చేశాడు. ఏదైనా కానీ వెంటనే వికెట్లు పట్టడంతో ఇండియా భారీ స్కోర్ని చేయలేకపోయింది. నజీం షా 3 వికెట్స్, మహమ్మద్ ఆమీర్ 2 వికెట్స్, అసద్ రవూఫ్ 3 వికెట్స్. సో దీంతో పాక్ బౌలర్లందరూ వంతులు వేసుకొని వికెట్లు సాధించడంతో 19 ఓవర్స్కే 119 ఆల్అవుట్ ఇండియా. చివరిలో పాకిస్తాన్ చేసినటువంటి ఫీల్డింగ్ తప్పిదాలు ఇండియాకి ఆ స్కోర్ వచ్చేలా చేశాయి. 19th ఓవర్ ఫస్ట్ బాల్ మొహమ్మద్ సిరాజ్ మిడ్ ఆఫ్లోకి ఆడాడు, ఒక్క రన్ కూడా లేదు. కానీ ఆ పంబుల్ని క్యాష్ చేసుకుంటూ సింగిల్ పూర్తి చేయటం, మరొకసారి ఓవర్ త్రో రూపంలో ఇంకొక సింగిల్. అలాగనే సెకండ్ బాల్ కూడా ఆల్మోస్ట్ యాక్షన్ రీప్లే, మిస్ ఫీల్డింగ్, ఓవర్ త్రోస్, 2 రన్స్. థర్డ్ బాల్ సేమ్ టు సేమ్. దాంతో ఫస్ట్ 3 బాల్స్లో 6 రన్స్ వచ్చాయి. ఎట్ ద ఎండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది స్కోర్ కార్డ్, ఇండియా పాకిస్తాన్ మీద 6 రన్స్ విక్టరీని నమోదు చేసుకుంది. సో దట్ మేడ్ ది డిఫరెన్స్. ఫీల్డింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది తెలియచేస్తూ మరొక వైపు ఇండియా అద్భుతమైనటువంటి ఫీల్డింగ్. అఫ్ కోర్స్ మొదట్లోనే బాబర్ ఆజం అండ్ మహమ్మద్ రిజ్వాన్కి క్యాచ్ల్ని డ్రాప్ చేసినా కూడా మరొకసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రా కీలకమైనటువంటి బ్రేక్ త్రూని అందించాడు. ఏ బ్యూటిఫుల్ లెగ్ కటర్, లీవింగ్ ఎడ్జ్. సూర్యకుమార్ యాదవ్ స్లిప్స్లో చక్కగా డైవ్ చేస్తూ పట్టుకున్నటువంటి క్యాచ్, దాంతో మొదటి వికెట్ని కోల్పోయింది. ఒకవైపు మహమ్మద్ రిజ్వాన్ ధాటిగా ఆడేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. చివరికి మరొకసారి పాకిస్తాన్ ఇన్నింగ్స్ని కూడా కుదిపేసినటువంటిది 15th ఓవరే.
15th ఓవర్ బుమ్రా సెకండ్ స్పెల్ స్వింగింగ్ యార్కర్ నీల్ డౌన్ అయ్యి పుల్ చేసేటువంటి ప్రయత్నం మొహమ్మద్ రిజ్వాన్ లయ తప్పాడు. దాంతో క్లీన్ బౌల్డ్. సో అక్కడి నుంచి ఇండియన్ బౌలర్లు పట్టు బిగించారు. హార్దిక్ పాండ్యా 2 వికెట్స్ తీసుకున్నాడు. ఓవరాల్గా కేవలం 14 రన్స్ ఇచ్చి బుమ్రా 3 వికెట్స్ తీసుకోవటమే కాకుండా మ్యాచ్ని గెలిపించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు. సో అటు ఇండియా బ్యాటింగ్లో కేవలం 3 మాత్రమే. రిషబ్ పంత్ 41 రన్స్ చేస్తే అక్షర్ పటేల్ 20 రన్స్ ఆన్ టాప్, రోహిత్ శర్మ 13 రన్స్. సో 3 మాత్రమే డబుల్ ఫిగర్ని సాధించగలిగారు. మిగిలిన బ్యాటర్లు అందరూ కూడా టెలిఫోన్ నంబర్ని గుర్తు చేస్తూ సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యారు. మరొకసారి బాబర్ ఆజం పూర్ ఫామ్ కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ మ్యాచ్ అమెరికాతో జరిగినటువంటి మ్యాచ్లో చాలా కష్టం మీద 40+ సాధించినా కూడా నిన్న తేలిపోయాడు. అలాగనే మిగిలినటువంటి బ్యాటర్లు కూడా తేలిపోవటం. ఫకర్ జమాన్ కనుక నిలబడితే ఖచ్చితంగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాడు, కానీ అది జరగలేదు. సయ్యద్ని అక్షర్ పటేల్ 11th ఓవర్లో వికెట్ల ముందు దొరకపుచ్చుకున్నాడు. సక్సెస్ఫుల్ డిఆర్ఎస్ టు ఇండియా. అక్కడ లభించినటువంటి బ్రేక్ త్రూ, కానీ ఇండియన్ ఫ్యాన్స్లో ఏదో గుబులు రిజ్వాన్ ఒకవైపు ఉన్నాడు కదా అనేటువంటిది. కావలసినటువంటి పనిని బుమ్రా పూర్తి చేశాడు. మరొకసారి ఐసీసీ ఈవెంట్స్లో 2021ని మినహాయిస్తే కనుక మిగిలినటువంటి అన్ని మ్యాచ్ల్లో కూడాను లెట్ ఇట్ బి 50 ఓవర్ ఫార్మాట్ ఆర్ 2020 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇండియా డామినెన్స్ అనేటువంటిది మరొకసారి కొనసాగింది. 2 మ్యాచ్లు గెలిచినటువంటి ఇండియా సూపర్ 8 వైపు అడుగుల్ని వడివిడిగా వేస్తూ ఉంటే, మరొక వైపు ఈ పరాజయంతో పాకిస్తాన్ సూపర్ 8 అవకాశాలు చాలా సంక్లిష్టంలో పడ్డాయి. పాకిస్తాన్ ఇంకా అటు ఐర్లాండ్, కెనడాలతోటి ఆడాలి, కానీ భారీ తేడాతోటి ఆడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరొక వైపు అమెరికా ఆల్రెడీ 2 మ్యాచ్లని గెలుచుకోనుంది. మరొకటి ఇండియా అలాగనే ఐర్లాండ్ తోటి ఆడాలి. సో రెండిట్లో ఒకటి గెలిచినా కానీ అమెరికా సూపర్ 8కి త్రూ అవుతుంది. కానీ మిగిలినటువంటి 2 మ్యాచ్లని అమెరికా ఓడిపోవాలి. పాకిస్తాన్ భారీ తేడాతోటి గెలిస్తే మాత్రమే పాకిస్తాన్కి సూపర్ 8 అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియనటువంటి పాక్ మరొకసారి అదే ఒరవడిని కొనసాగిస్తూ ఓటమిని మూటగట్టుకుంది. బహుశా అందుకనేమో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ పాకిస్తాన్ టీం సెలక్షన్ ఎప్పుడు కూడా లైక్స్ అండ్ డిస్లైక్స్ మీద ఆధారపడి ఉంటుందే కానీ ఆటగాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఉండదు అనేటువంటి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వటం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.